నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. భారత్ తో సింగపూర్ కి ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను వివరించిన శిల్పక్ అంబులే ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం ఆకాంక్ష. జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత శ్రేయస్సు తప్ప ఏ ఆలోచన లేదన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టీకరణ. ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ శ్రేణులకు జాతీయ సమైక్యతపై పవన్ దిశానిర్దేశం. అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే పనితీరుకు గీటురాయిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. సేవల నాణ్యతే సుపరిపాలనకు సరైన ప్రమాణమన్న కలెక్టర్. అధికారులు ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా చిత్ర బృందం సందడి. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విజయవాడకు వచ్చిన సినిమా హీరో నవీన్ వడ్డే, హీరోయిన్ రాశి సింగ్. ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అధికారులు. సింగపూర్ లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం భేటీ అయ్యారు. భారత్ తో సింగపూర్ కున్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను శిల్పక్ అంబులే వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అనుకూలతను సీఎం ఆయనకు వివరించారు. సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అనుకూలతను సీఎం వివరించారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సింగపూర్ లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే, రాష్ట్ర మంత్రి పి నారాయణతో పాటు సింగపూర్ కి చెందిన పలువురు ప్రముఖ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇప్పుడు భారతదేశం నిద్రపోతున్న ప్రాంతం కాదని, సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థిక శక్తి అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న నాయకుడి నేతృత్వంలో దేశం అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. It should be meaningful and also not routine business. I want to make it more fruitful and also futuristic. How to start, you can tell us, or otherwise I can introduce the subject, my requirements, and how you are going to associate, we can discuss. Thank you. You are all aware, respected friends, you are all aware, India is moving very fast. Originally, India was sleeping giant. Now, India is no more sleeping giant. It is happening place. I can say this much. I have seen politics in public life for the last 4.5 decades. 91 we started economic reforms. 95 we adopted technology as a first mover. Then onwards India is moving steadily. Now recent times we are having a strong leader as Prime Minister, that is Narendra Modi. Stable government, very, very innovative thinking, and also technology is adopting. I worked with so many prime ministers. Being a regional party, I partnered, and also at one stage I dictated national politics at one stage. జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత శ్రేయస్సు తప్ప ఏ ఆలోచన లేదని పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ శ్రేణులకు జాతీయ సమైక్యతపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఏనాడు అడ్డు చెప్పలేదన్నారు. ఆనాడు ఏపీని విభజించిన తీరు నుంచి ఇవాళ్లకి కాంగ్రెస్ ధోరణి మారలేదని విమర్శించారు. దేశ సమగ్రత శ్రేయసే జనసేన పార్టీ ప్రధాన ఎజెండా అని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన గడ్డపై రాజ్యాంగం పురుడు పోసుకున్న ప్రదేశంలో సమావేశం నిర్వహించడం ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఢిల్లీలో తన ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కాలంలో ఎన్నో ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల పక్షాన నిలిచామని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విభజన కూడా మర్చిపోయాం. అందువల్ల ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది ఆయన చాలా వేదంతో చెప్పారు. అది సో దాన్ని ఆ మాటల్ని నేను చాలా ఇన్స్పైర్ చేసినాయి నాకు. అంటే ఈ దేశ స్ఫూర్తిని కాపాడుకోవటం అనేది ఒక రోజుతో అయిపోయే పని కాదు. ప్రతి తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వారే దానికి మార్గదర్శకులు కావాలి. సమకాలీన రాజకీయాల్లో ఎవరైతే అధికారం కోసం ఆశపడి ఈ సూత్రాన్ని విస్మరిస్తారో వారు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభజనను సృష్టించి దేశ సమగ్రతని ప్రమాదంలో పడేస్తున్నారు. అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. చాలామంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి పనితీరుకు గీటురాయని, సేవల నాణ్యతే సుపరిపాలనకు సరైన ప్రమాణమన్న విషయాన్ని గుర్తించి అధికారులు ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం జిల్లా స్థాయి అధికారులు స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్య పరిష్కారంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. కలెక్టర్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ప్రజా స్నేహపూర్వక పీజీఆర్ఎస్ లో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలాఖియా అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 151 అర్జీలు వచ్చాయి. ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను మరింత ప్రజా స్నేహపూర్వకంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, బాధితరాహిత్యం కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను స్వీకరించే సమయంలోనూ పరిష్కరించే ప్రక్రియలోనూ అధికారులు నిబద్ధత, సహానుభూతితో వ్యవహరించాలని ఆదేశించారు. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా చిత్ర బృందం సందర్శించింది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా విజయవాడకు వచ్చిన సినిమా హీరో నవీన్ వడ్డే, హీరోయిన్ రాశి సింగ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా హీరో నవీన్ వడ్డే మాట్లాడుతూ చాలా కాలం తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇక్కడికి రావడం ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. శ్రీదేవాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమ
पौत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా సర్ కార్యక్రమం జరుగుతుందని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయాలని, రాజకీయ కోణంలో చూసి వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పౌరులు కూడా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రారంభమైంది. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులు ఓటు వివరాలను BLO నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా సర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓటర్ లిస్టులో ఓట్లు చేర్చడం, తొలగించడం సరైన విధానంలో జరగటం లేదని, 35 సంవత్సరాల నాడు చచ్చిపోయిన మనిషి ఓటు ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందన్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినా ఇక్కడ ఓట్లు ఉన్నాయని, వీటన్నిటిని సరిచేసి ఓట్లు లిస్టు గనక తయారు చేస్తే 100కి 95% ఓటు ఫోల్ అవుతాయన్నారు. కలిగిన విధానం ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క మనిషికి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత ఇటు పౌరుల మీద ఉంది, అటు ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఇవాళ ఓటర్ లిస్టులో ఓట్లు చేరుతూ ఉన్నాయి, కానీ దాంట్లో తొలగింపబడిన ఓట్లు సరైన విధానంలో తొలగించబట్ల. ఈరోజు కూడా ఓటర్ లిస్టులో మీరు పరిశీలిస్తే 35 సంవత్సరాల నాడు చచ్చిపోయిన మనిషి ఓటు ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. కొందరు ప్రాంతాలు వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా, ఇక్కడ విజయవాడ నుంచి అటు శ్రీకాకుళం లేదా శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చినా కూడా ఓట్లలో సరైన విధానంలో ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ ఓట్లు అక్కడ ఉండకుండా వేరే చోట్ల ఉంటా ఉన్నాయి. సో వీటన్నిటినీ సరిచేసి ఓట్ల లిస్టు కనుక తయారు చేస్తే 100కి 95% ఓట్లు పోలు అవుతాయి. ఈరోజు 60 పోలు అవుతున్నాయి, 61 పోలు అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు తక్కువ పోలు అవుతున్నాయని మనం విశ్లేషించుకోవటంలో, కానీ ఓటర్ లిస్టు వల్లనే పోలింగ్ శాతం కూడా చాలా మార్పులు వస్తుందని నేను భావిస్తున్నాను. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మరి భారతదేశంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి కనీస బాధ్యత. ఈ ఓటు ద్వారానే మనం మన రాజ్యాంగం ద్వారా వచ్చిన మన హక్కుని ఉపయోగించుకుని రాజ్యాంగం ఇచ్చిన అన్నిటినీ కూడా ఇవాళ మనం పొందుతున్నాము అని అంటే దానికి కారణం ముందుగా ఓటు. కాబట్టి ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన అనేది 2003 తర్వాత మళ్ళీ ఈ రోజున జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. BLOలు విత్ BLA అన్ని పార్టీల నుంచి BLAలు వస్తారు. వాళ్ళది బాధ్యత అనుకోకుండా ఓటు హక్కు పొందటం అనేది మన బాధ్యత. దాని ద్వారానే మన రోజువారీ మీరు పొందే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పదంలో మన రాష్ట్రం ముందుకెళ్లాలన్నా అన్నింటికీ కూడా మన ఓటే. మాజీ ఎంపీ కేశినేని నానిపై రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు మాదిగని గురునాథం తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదిగని గురునాథం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు స్పష్టంగా తిరస్కరించి రాజకీయంగా పక్కన పెట్టిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అపోహలు, నిరాధార ఆరోపణలు ప్రచారం చేయడం దివాళా కోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సారథ్యంలో విజయవాడ నగరం మరింత అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. నాని అనేటువంటి ఒక వ్యక్తి విజయవాడ చరిత్రలో ఒక మాలవ్యలాగా అత్యంత ఒక స్కామ్, బ్యాంక్ స్కామ్ సంబంధించినటువంటి 120 కోట్ల రూపాయల యొక్క విషయాన్ని నిగ్గుదేల్చాలనేటువంటి అంశం ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ కుంభకోణం ఏంటి, మరి దాన్ని NPAలో
వెళ్ళలేదా? అసలు మీరు ఎందుకు చేశారు? ఏ పర్పస్తో మీరు 120 కోట్లు బ్యాంకు ఓవర్సీస్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు అనే అంశాన్ని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నాని గారు మీరు ఇప్పటికి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అసలు మీరు తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకుంటే మీరు ఏ విధంగా ఆ నిధులు విధుల్ని ఏం చేశారు, ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. రెండోది, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే శివనాథ్ చిన్ని గారు అనేక అంశాల మీద క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అబద్ధాల నాని చెప్పేవన్నీ కహాని. ఇది వైఎస్ఆర్సీపీ గూడు పుటాని. ఈ యొక్క వెనక గొడ్డలి పార్టీ ఏ విధంగా సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారంలోని బాల కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో బూత్ నెంబర్లు 236, 244 మరియు 63వ డివిజన్లోని బూత్ నెంబర్ 88 వద్ద నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సును ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టినటువంటి ఎస్ఐఆర్ రివిజన్ అనేది స్టార్ట్ చేశాం. దీనికి ఆల్రెడీ అధికారులు బిఎల్ఓస్కి ట్రైనింగ్ ఇవ్వటం, పొలిటికల్ పార్టీ బిఎల్ఏలకి ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరికీ కూడా, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఓటు హక్కు కల్పించటమే లక్ష్యంగా డోర్ టు డోర్ పక్కాగా వెరిఫికేషన్ జరిపి 2002 ఎన్నికల లిస్టు ప్రకారం ఏదన్నా కుటుంబాల్లో అప్పుడు 10 ఓట్లుంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారా, లేదంటే ఆ 10 మందికి పిల్లలు పుట్టి ఇంకెవరన్నా 15 మంది అయ్యారా అనేది ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు హక్కు కల్పించడం. అలాగే డబులింగ్ ఓట్లు, ఒక పేరు 2 చోట్ల పడితే అవి తొలగించడం, అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించడం, కొత్తగా పిల్లలకి 18 సంవత్సరాలు, ఈ 2024 తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లలకు కూడా ఓటు హక్కు కల్పించడమే ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, జాతీయ ఎన్నికల కమిషన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో పొలిటికల్ పార్టీసు, బిఎల్ఓస్ అందరూ కలిపి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోరని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు, షూస్, యూనిఫామ్లు, మధ్యాహ్నం భోజనం వంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రాజీవ్ నగర్ లోని రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు 2026-27 విద్యా సంవత్సర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో 577 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థిని జి దుర్గాభవారిని ప్రత్యేకంగా అభినందించి 5,000 నగదు బహుమతిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోరని ఈ ఫలితాలు నిరూపించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మొదటి రోజునే పాఠ్య పుస్తకాలు పిల్లలందరికీ అందజేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ ఇచ్చాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, స్కూల్ బ్యాగులు, షూస్, అలాగే మధ్యాహ్నం భోజనం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రయోజకులు అవటం కోసం, వాళ్ళ తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చడానికి కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేద మధ్యతరగతి పిల్లలకి అండగా ఉంటా ఉంది. కార్పొరేట్ స్కూల్స్లో మోజులో చాలామంది కార్పొరేట్ స్కూళ్ళలో పిల్లల్ని అప్పులు చేసి అధిక ఫీజులు కట్టి చేస్తున్నారు. ఇక్కడ సుందరయ్య స్కూల్లో నిన్న 62వ డివిజను పుచ్చలపల్లి సుందరయ్య గారి స్కూల్లో 584 మార్కులు లోకేష్ అనే విద్యార్థికి వచ్చినాయి. ఇక్కడ భవాని అనే పాపకి 577. ఈ ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్స్లో ఎవరికి కూడా అలాంటి మార్కులు రాలా. అంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వాటి తల తన్నేటట్టుగా ఇవాళ మా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చదువుతున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి గురించి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. బీసీల నాయకుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కావాలని లిక్కర్ కుంభకోణంలో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు మానుకొని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బోను దుర్గా నరేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని తన నివాసం నందు ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి కనపడడం లేదని పేర్కొన్నారు. కూటమి నాయకులు అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి గురించి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం సబాబు కాదన్నారు. 45 సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విజన్ చూపిస్తారని ప్రజలు నమ్మి ఓటు వేశారని, కానీ ఆయన దృష్టి సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్టులు పెడుతున్నారు, వారిపైన ఎటువంటి కేసులు పెట్టాలి అనే దానిపైనే ఉందని విమర్శలు గుప్పించారు. ఇటీవల బీసీల బలమైన నాయకుడు కారుమూరి నాగేశ్వరరావును మద్యం కుంభకోణంతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూటమి ప్రభుత్వం కావాలని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 2 సంవత్సరాలు దాదాపు వాళ్ళు చేస్తుంది ఏంటయ్యా అంటే, ఇచ్చిన హామీలేమో కొండంత, చేసేదేమో చాంతాడంత కూడా లేదు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మర్డర్లు, మానభంగాల్లో మన ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళ పనులు చేయట్లా. మీడియాలో ఎవరేం పోస్టులు పెట్టారు, యూట్యూబ్లో ఎవరేం పోస్టులు పెట్టారు, వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి, ఏ రాష్ట్రాన్ని ఎత్తుకు రావాలి అని రాష్ట్ర బడ్జెట్ కన్నా పోలీసు వాళ్ళకి కేటాయిస్తున్న బడ్జెట్ ఎక్కువైపోయింది. పోలీసు సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఒక పక్క హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ముట్టిగలేస్తూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా నిస్సిగ్గుగా, సుప్రీంకోర్టు కూడా ఇవాళ కింద జడ్జిలందరికీ కూడా ఏదైనా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల మీద ఎవరైనా కనుక రిమాండ్ కానీ ఇస్తే ఆ జడ్జిలను కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందనేది ఈ 2.5 సంవత్సరాలు క్లియర్గా అర్థమవుతా ఉంది. 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తే ఏదో చేస్తా అన్నారు. ఆయన లాస్ట్ గవర్నమెంట్లో చేసిందే లేదు అంతకుముందు, ఫస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. పోనీ మరి ఈసారి ఎందుకు గెలిచాడయ్యా అంటే, బీజేపీ అలాగే ఒక తలక మాసిన దత్తపుత్రుడు, అతను దత్తపుత్రుడు అనే కన్నా ఇంకొక అడుగుడి యాడ్ చేయాలి, గజని. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో తెలియదు, ఆయనకే తెలియదు, అన్ని చోట్ల ఆయనే పుట్టేస్తాడు. ఏది పడితే అది మాట్లాడుతుంటాడు, ఒక్కదానికి ఆధారం ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. జనాలను పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటున్నారు అంతే.
ఏదైనా గట్టిగా ఒక విషయం జరిగిందంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం బీసీలని అరెస్ట్ చేయడం, బీసీని ఇరికించడం. ఇప్పుడు గవర్నమెంట్లో మీరు 5 సర్ ప్రక్రియ మైనార్టీల ఓట్లను తొలగించే కార్యక్రమం కాదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా స్పష్టం చేశారు. కేవలం నకిలీ ఓట్లు తొలగించడానికి మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అన్ని దేశాల వారికి ఇక్కడ ఓట్లు ఉండవని ఆయన వివరించారు. అన్ని వర్గాలను, మతాలను సమన్వయంతో చూసేదే బీజేపీ మాత్రమేనని బాషా వివరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా మాట్లాడుతూ సర్ ప్రక్రియను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 2002లో ఈ ప్రక్రియ మొదలైందన్నారు. 24 ఏళ్ల తర్వాత ఎన్నికల సంఘం తిరిగి ఈ ప్రక్రియను చేపట్టిందని స్పష్టం చేశారు. అపోహల్ని తొలగించడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బీజేపీలో అధికారంలో ఉంది కాబట్టి, ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ టైంలో వచ్చింది కాబట్టి మైనార్టీ ఓట్లు తీసేస్తారన్న అపోహ భారతదేశం మొత్తం నడుస్తుంది. ఇది కాంగ్రెస్ గవర్నమెంటు 2002-2005 టైంలోనే స్టార్ట్ అయింది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగేది. కానీ ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో, స్టేట్లో కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి మైనార్టీస్ ఓట్లు తీసేస్తారు అని కొన్ని రాజకీయ పార్టీలే ప్రజలకి చెప్పి మోసం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. దానికి చెక్ పెట్టడానికే భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారు సబ్కే సాత్ సబ్కే వికాస్, ఇందులో ముస్లిం, క్రిస్టియన్, జైన్స్, బుద్ధులు, సిక్కులు, హిందువులు అంటూ ఏమి ఉండదు. భారతీయులు అందరినీ సమానంగా చూసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, మనం పశ్చిమ బెంగాల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అందులో హిందూ ఓట్లు పోయినాయి, ముస్లిం ఓట్లు పోయినాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చినప్పుడు కేవలం ముస్లిమ్స్నే భయపెడుతూ ముస్లిమ్స్ ఓట్లు తీసేస్తారన్న ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఆ ప్రచారాన్ని పక్కన పెట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎస్ఐఆర్ మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆ అపోహలన్నీ తొలగించడానికి. భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కనుక అలా మాట్లాడేవాళ్ళు కాదు. వేరే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అలాగే మన స్టేట్లో వేరే స్టేట్లో అక్కడ ఓటేస్తున్నారు, ఇక్కడ ఓటేస్తున్నారు. అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో ఓటేసి సాయంత్రానికి వేరే ఊరు వెళ్ళి ఓటేస్తున్నారు. ఇవన్నీ పోయి ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. మీద ఏదైతే ఇవాళ మైనార్టీ మోర్చా మీడియా ముందు ఈ సమావేశం పిలిచారో, ఇది ఇవాళ ఎన్నో అపోహలు తొలగించే ప్రెస్ కాన్ఫరెన్సు. ఎందుకంటే మైనారిటీల మీద చిన్నచూపు భారతీయ జనతా పార్టీ చూస్తుందనే ఒక తప్పుడు ప్రచారం ఏదైతే రాహుల్ గాంధీ ఆయన టీం ఏదైతే చేస్తున్నారో, ఇటువంటి అపోహల్ని తొలగిస్తమే దీని ముఖ్య ఉద్దేశం. సర్ అనేది ఇవాళ కొత్త కాదు. ఇప్పటికి ఈ 60-70 ఏళ్లలో ఇది ఎన్నోసార్లు వచ్చింది. దాన్ని బట్టి ఎన్నో ఓట్లు డూప్లికేషన్ అవ్వకుండా, అట్లానే బయట దేశస్తులు వచ్చి ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే చేయటానికి మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసిందో, ఇది దేశం అందరి ముందు ఉంది. అదొక పెద్ద ఉదాహరణ మనందరికీ. అటువంటి తప్పిదాలు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకుండా వీలైనంత వరకు ఆ ఓట్లు తొలగిస్తానికి అటువంటి పద్ధతిని తీసుకురావటం ఇది కొత్త కాదు. కానీ మైనారిటీల మీద ఇది ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని ముఖ్య ఉద్దేశంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే మన సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లోనూ నిత్య యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా కార్యక్రమాల్లో ప్రతి వర్గాన్ని భాగస్వాములు చేయని ఉద్దేశంతో టీం యోగా నిర్వహిస్తున్నామని, తాజాగా అగ్నిమాపక అధికారులు సిబ్బంది టీంతో యోగాభ్యాసన చేసినట్లు వెల్లడించారు. సోమవారం విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష విపత్తు స్పందన, అగ్నిమాపక
అగ్నిమాపక అధికారులు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులు, అగ్ని ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ధైర్య సాహసాలతో సేవలందించే విపత్తు స్పందన అగ్నిమాపక సిబ్బందికి యోగా అత్యంత అవసరమని, యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, ఒత్తిడిని అధిగమించి సమర్థవంతంగా విధులు నిర్వర్తించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి దోహదపడేలాగా ప్రతిరోజు ఈ యోగా శిబిరాలని నిర్వహించి ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరికీ నేర్పించి ప్రతిరోజు నిత్య యోగం చేసేలాగా ఈ కార్యక్రమం చేపట్టాలి. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం, అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సరించుకొని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఎంతో నిమగ్నతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశము. ప్రతిరోజు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ సింపుల్గా ఉన్న ఆసనాలే ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్పించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దీన్ని ప్రాక్టీస్ చేసేలాగా చేసే కార్యక్రమాన్ని ఆయుష్ డిపార్ట్మెంటు ముందుకు తీసుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ వరవడిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ జిల్లాని హెల్తీ వెల్తీ హ్యాపీ ఎన్టీఆర్ జిల్లాగా, అలాగే ఆంధ్రప్రదేశ్ని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా యోగాసనాలు చేయడం మాకు చాలా గర్వకారణం సార్. మేము ఎప్పుడు కూడా ఫైర్ ఫైటింగ్ పరంగా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం సార్. దానికి సిద్ధంగా ఉండడానికి మేము శారీరకంగా మానసికంగా కూడా మేము ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. యోగాంధ్ర టైంలో కాకుండా మా ప్రతిరోజు కూడా ఫిట్నెస్ మేము చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకున్న సిబ్బందిలో 190 మందికి 120 మంది ఉన్నారు సార్. ఉన్న 120 మంది ఇప్పుడు 60 మంది ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే కొంచెం మా దాంట్లో కొంతమంది కూడా డ్యూటీ పరంగా ఉండాలి కాబట్టి అందరూ రాలేదు సార్. ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు మేము ఈ వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి మేము ట్రైనింగ్ అవుతున్నాం సార్. ఇది స్విమ్మింగ్ పరంగా కూడా. అందులో భాగంగా ఇక్కడ 50 మంది ఇప్పుడు విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు సార్. మేము ఫైర్ సర్వీస్ పరంగా సిబ్బంది ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు అందించడానికి తమ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం సార్. ఉన్న తక్కువ వనరులతోనే సార్ ఎల్లప్పుడూ 24 గంటలు ఎమర్జెన్సీగా సిద్ధంగా ఉండి ప్రజలుగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. భారత్తో సింగపూర్కి ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను వివరించిన శిల్పక్ అంబులే ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం ఆకాంక్ష. జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత శ్రేయస్సు తప్ప ఏ ఆలోచన లేదన్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టీకరణ. ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ శ్రేణులకు జాతీయ సమైక్యతపై పవన్ దిశానిర్దేశం. అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే పనితీరుకు గీటురాయన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. సేవల నాణ్యతే సుపరిపాలనకు సరైన ప్రమాణమన్న కలెక్టర్. అధికారులు ప్రజల ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా చిత్ర బృందం సందడి. చిత్ర ప్రమోషన్ల భాగంగా విజయవాడకు వచ్చిన సినిమా హీరో నవీన్ వడ్డే, హీరోయిన్ రాశి సింగ్. ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.